వెన్ను నొప్పితో పాటు 2 కాళ్ళల్లో జాలు నొప్పి లేదా కాళ్ళలో లాగినట్టు నొప్పి ఉండడం అన్నది చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ సమస్యకు గల కారణం పూర్తిగా వెన్నులోనే ఉందా లేదా వేరే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉంటాయా అనే దాని గురించి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం, నేను డాక్టర్ శ్రీరామ్. మనం చాలా మందిలో వెన్ను నొప్పితో పాటు 2 కాళ్ళల్లోకి నొప్పి రావడం అన్నది ప్రధానమైన సమస్యగా చెప్తూ ఉంటారు, పర్టికులర్గా కొంచెం పెద్ద వయసు వాళ్ళు. ఈ వెన్ను నొప్పితో కూడిన కాలు నొప్పి సాధారణంగా నడిస్తే ఎక్కువ అవుతుంది అన్నది కూడా చెప్తూ ఉంటారు. అయితే ఈ సమస్యకి గల కారణాలు వెన్నులోనే కాకుండా రక్త సరఫరా కూడా సరిగా లేకపోవడం వల్ల కూడా ఇలా వెన్ను నొప్పితో పాటు కాలు నొప్పి కూడా రావచ్చు. అయితే ఏ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి అనే దాని గురించి తెలుసుకుందాం. అయితే ఇప్పుడు వెన్నులో సమస్య వల్ల వెన్ను నొప్పితో పాటు కాలు నొప్పి కనుక వస్తున్నట్టయితే సాధారణంగా ఈ నొప్పి నించుంటే, కొంతసేపు నించున్నాక లేదా నించుని నడుస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. ఈ నొప్పి కొంత దూరం నడిచాక ఎక్కువైనప్పుడు జనరల్గా రోగి వంగి నడవడం అనేది కూడా గమనిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ నొప్పి సాధారణంగా వంగి నడుస్తూ ఉంటే కొంతవరకు తగ్గుతుంది. అదేవిధంగా మెట్లు ఎక్కడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. దాంతోపాటుగా ఈ నొప్పితో పాటు సాధారణంగా తిమ్మిర్లు, కొంచెం మొద్దుబారినట్టు ఉండడం, కాళ్ళలో శక్తి తగ్గినట్టు ఉండడం అన్నది గమనిస్తూ ఉంటాం. ఇది వెన్నుకు సంబంధించిన సమస్య ఉన్నప్పుడు వచ్చే నొప్పి లక్షణం. పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ లేదా రక్తనాళాల్లో సమస్య ఉండేటప్పుడు కూడా ఇలా వెన్ను నొప్పితో పాటు కాళ్ళ నొప్పి అన్నది మనం గమనిస్తూ ఉంటాం. అయితే ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే, సాధారణంగా ఈ కాలు నొప్పి అన్నది కొంచెం దూరం నడిస్తే వస్తుంది. సాధారణంగా ఈ దూరం అన్నది ఫిక్స్డ్గా ఉంటుంది. అదే వెన్ను సమస్యలు అయితే ఈ దూరం అన్నది ఫిక్స్డ్గా ఉండదు. దాంతోపాటుగా వంగి నడవడం వల్ల ఈ కాలు నొప్పి అన్నది నుంచి ఎటువంటి విముక్తి ఉండదు. దాంతోపాటుగా ఈ నొప్పి అనేది ఒక్కోసారి రాత్రిపూట కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ మనం వెన్ను సమస్య గురించి చూసినట్టయితే రాత్రిపూట నొప్పి అన్నది మనం ఎక్కువగా చూడం. దాంతోపాటుగా మెట్లు ఎక్కడం అన్నది ఈ వాస్కులర్ సమస్య ఉన్నప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. అదేవిధంగా జనరల్గా ఈ వాస్కులర్ సమస్య ఉండే వాళ్ళలో మనం గుండెకి సంబంధించిన సమస్య చూస్తూ ఉంటాం. దాంతోపాటుగా కాలు దగ్గర నాడ్ అన్నది కొంచెం వీక్గా ఉండడం అన్నది కూడా గమనిస్తూ ఉంటాం. సో ఏ సమస్య నుంచి ఈ నొప్పి అన్నది వస్తుంది అన్నది మనకు తెలుసుకోవాలంటే మీ వైద్యుడిని సంప్రదించండి. ధన్యవాదాలు.